అందరికీ నమస్కారాలు. ఈ రోజున మన రేవంత్ రెడ్డి గారు ఒక కేసీఆర్ గారు టిఆర్ఎస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఒక ముడేమో కేసీఆర్ గారు చుట్టుకున్నాడు, రెండో ముడేమో రేవంత్ రెడ్డి గారు ముడేసుకున్నాడు. ఈ అన్ని ముడులు కూడా ఎవరి వస్తాయి? ఎవరైతే పేదవాళ్ళు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించిన వారు ఉండపట్టే ఇవాళ మీరు గెలిచి శంకలేసేస్తున్నారు. మీరు పేదవాళ్ళని పట్టించుకోకుండా ఆర్టీసీ బస్సులు ఫ్రీ అని పెట్టారు. అది దేనికి పనికిరాదు. ఇవాళ ఒక లేడీ మాట్లాడుతుందంటే ఎందుకు మాట్లాడతారు? ఎందుకు మాట్లాడరు? బరాబరా మాట్లాడతారు. వచ్చే సంవత్సరం అవుతుంది, రేవంత్ రెడ్డి గారు పెంచుతానని అందరినీ కిందకి దించేసిండ్రు. మీరు ప్రతి ఒక్క సంస్థని, ప్రతి ఒక్క ఇళ్ళని కూలగొట్టించిండ్రు. మరి నువ్వు ఒక పోస్ట్ వచ్చింది నీకు, పెద్ద పోస్టు. ఆ పోస్ట్ గురించి చెప్పాలంటే చాలా కష్టము అందరికి కూడా. ఆ పోస్ట్ చెప్పాలన్నా కూడా చాలామందికి అసహ్యం వేస్తుంది అంటున్నారు ప్రజలు. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యుండి పేదవాళ్ళ బతుకుల్ని మీరు తీసి పడేసిండ్రు రోడ్ల మీద. పేదవాళ్ళ బతుకుల్ని రోడ్ల మీద తీసి పడేసిండ్రు మీరు. మన తెలంగాణ ఒకప్పుడు తెలంగాణ ఎట్లా ఉంది, ఇప్పుడు తెలంగాణ ఎట్లా ఉంది? ఈరోజు ఏ ప్రభుత్వాలైనా ఆకలితో అన్నం పెట్టే వాళ్ళకి వాళ్ళ కడుపు నింపాలి. మీరు ఆ కడుపులు మీరు నింపుకుంటున్నారు. ప్రభుత్వాలు ప్రజల కడుపులే ప్రభుత్వము నింపుకుంటుంది. హ్యాపీగా తింటున్నారు, ఉంటున్నారు. కానీ నువ్వెన్ని తప్పులు చేసి కూడా నేను మొగరాయుడిని అంటారు రేవంత్ రెడ్డి గారు. మీరు మొగరాయుడు కాదు సారు. మీరు రేవంత్ రెడ్డి గారే ఒక మొగరాయుడిలాగా లేరు మీరు. ఎందుకంటే ఆడపిల్లల జీవితాలు, మహిళల జీవితాలు నాశనం చేసినవు నువ్వు. వాళ్ళ ఇళ్ళని కూలగొట్టించినవు. పేదవాళ్ళ ఇంటిని కొనుక్కొని కష్టపడి ఆ పేదవాళ్ళని చాలా అంటే చాలా నువ్వు చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయంటే అన్ని రాతలు రాసి పెట్టారు ప్రజలు. అసలు మీరు దేనికని వచ్చి ప్రజల కాడికి ఇంటింటికి తిరిగి వచ్చి మాకు ఓటు వేయండి, ఒక డ్రింక్ బాటిల్స్ ఇస్తాము, ఒక 5,000 మీ ఇంటికి ఎగరేస్తాము అని చెప్పి ఓటేపించుకున్నాం. వాళ్ళకి ఆ సంగతులు తెలియక
ఓటు వేయించుకుంటున్నాం, మేము ఓటు వేస్తున్నాము, మాకు ఒక 5,000 10,000 వచ్చినాయి, మేము మంచిగా తిని ఓటు వేయించినాము, మాకు న్యాయం చేస్తాడులే మా రేవంత్ రెడ్డి గారు, టీఆర్ఎస్ని పక్కన పడేద్దాము, మన రేవంత్ రెడ్డి గారికి ఓటేసి 5,000 10,000 ఇచ్చిన వాళ్ళని మనం పట్టుకొని గుప్పిట్లో మనం తిందాము అని చెప్పి మీకు ఓటేసి గెలిపించారు. అలాంటి వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఇలాంటి తప్పులు చెయ్యబట్టి, ఒకళ్ళు తప్పు చేస్తే ప్రతి ఒక్క ప్రజలకు ఆ తప్పులు తెలుస్తున్నాయి. ఎందుకంటే ఒక ఓటు వేయాలంటే మనము మన ఇంటికి ఒక ఓటు వేయాలంటే మన ఇంటిని కాపాడే లీడర్ అనే అతనే రావాలి మన ఇంటికి. మన ఇంటిని కాపాడుతానని ఒప్పుకొని, అమ్మ మీకు మేమున్నాము, ఎమ్మెల్యే గారు అయి ఉండొచ్చు, ఎంపీలు గారు అయి ఉండొచ్చు, కార్పొరేటర్లు అయి ఉండొచ్చు, జనరల్ సెక్రటరీలు అయి ఉండొచ్చు, ప్రెసిడెంట్లు అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఈ మన రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పులు మురికి కాలువలోనేమో ఉంటే మీరు లిటను కూర్చోగలుగుతారా, అన్నం తినగలుగుతారా, నీళ్లు తాగలుగుతారా, మురికి కాలువ నీళ్ళు వస్తే అని మాట్లాడుతున్నాడు. మరి నువ్వు ఎక్కడా తిని నువ్వు టాయిలెట్ పోస్తున్నావు, లిటను కూర్చుంటున్నావు, నువ్వెక్కడ ఎగిరి ఫ్లైట్లో తిరుగుతున్నావు, ఆ ఆస్తి ఎవరిది నీకు? ఇవాళ ఫ్లైట్లో తిరుగుతున్నావంటే ఆ డబ్బు ఎవరిది? కష్టపడి పని చేసుకున్న ప్రజలది ఆ డబ్బు. నువ్విచ్చిన ఆస్తి ఏముంది? కష్టపడి కొనుక్కొని ఇంటిని కట్టుకొని పిల్లల్ని బతికించుకుంటూ ఆ పిల్లలతో నవ్వుకుంటూ సంతోషంగా ఉండే ఇళ్ళని నువ్వు అతి దారుణంగా కూలగొట్టించినవు. నువ్వు చేసే తప్పుల్ని గవర్నమెంట్ నాశనం చేసింది. గవర్నమెంట్ కరెక్ట్ లేక ప్రభుత్వం బతుకుతుందంటే, ప్రభుత్వం కరెక్ట్ ఉంటే గవర్నమెంట్ కరెక్ట్ ఉంటుండే, ప్రభుత్వం కరెక్ట్ లేకపోతే గవర్నమెంట్ కరెక్ట్ లేకుండా ఉంటే ఎవరికి వాళ్ళు వెళ్ళి ఇట్లా వేసేస్తే ఆ వేసేసిన దానికి గుప్పిడు, ఆ గుప్పిడిని పట్టుకొని ఆశతోటి ఆలోచనతోటి వాళ్ళ ఇళ్ళను కూలగొట్టిస్తున్నాడు, వాళ్ళ గేట్లను కూలగొట్టిస్తున్నాడు. అసలు గవర్నమెంట్కి ఎవరిచ్చారు ఈ అధికారం అని మేము కోరుకుంటున్నారు ప్రజలు. ఇలాంటి అధికారం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్, ఏ ప్రభుత్వానికి ఏ గవర్నమెంట్ ఉందో, దొంగలకి గవర్నమెంట్ అయ్యిందా, ప్రజలకి గవర్నమెంట్ అయ్యిందా, నీతిగా నిజాయితీగా ఉండే గవర్నమెంట్ అయ్యిందా? ఎందుకంటే నీతిగా నిజాయితీగా గవర్నమెంట్ ఉందంటే అది ప్రజలకు సంబంధించిన గవర్నమెంటు, ప్రజల్ని కాపాడేది గవర్నమెంటు, ప్రజల్ని మంచిగా చూసుకునేది గవర్నమెంటు. అతిగా ఆశ పడితే ఆ ఆశే మనల్ని చంపేస్తుంది గవర్నమెంటుని. ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆ ఆస్తిని చంపేసుకుంటుంది గవర్నమెంటు. గవర్నమెంటు మోసం చేస్తుంది, గవర్నమెంటే మోసం చేస్తుంది ప్రభుత్వం ద్వారాగా. మరి ప్రభుత్వం అంటే ఏంటి? ఎట్లా ఉండాలి? కష్టపడి సంపాదించుకొని ప్లాట్ కొనుక్కొని ఆ ఇల్లు కట్టుకొని ఆ ఇంటిని రెంటులు కట్టుకోలేక ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడో సక్కడ జాగ దొరికితే ఎంతో కొంత పెట్టుకొని అప్పులో సప్పులో చేసి బంగారాలు కూడా పెట్టుకొని, ఎక్కడన్నా పొలాలుంటే ఒక పొలం అమ్ముకొని
ఏడొక జాగలో ఒక ఇల్లు కొనుక్కుందాము అన్న కోరికతో ప్రజలు కొనుక్కునే ఆస్తిని నువ్వు కుప్ప కూలగొట్టించినవు రేవంత్ రెడ్డి. నువ్వు కోటీశ్వరుడు అయ్యావంటే ఎక్కడి నుంచి కోటీశ్వరులు అయ్యారు మీరు? ప్రతి ఒక్క ప్రజల ద్వారాగా మీరు కోటీశ్వరులు అయ్యారు. ఏ ప్రభుత్వమైనా ఇవాళ బతుకుతున్నామంటే ప్రజల ద్వారాగానే మీరు కోటీశ్వరులు అయ్యారు. సంఖ మీద ఒక బ్యాగ్ ఉందంటే ఆ బ్యాగే కష్టపడి పని చేసిన వాళ్ళకే తెలిసిద్ది ఆ బ్యాగు బాధ ఏందో. ఆ బ్యాగు మోసేదేందో ఆ ప్రభుత్వానికి తెలిసిద్ది, ఆ ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే కష్టపడి పని చేసేది ప్రజలు, ఆ కష్టానికి ఫలితం సంపాదించుకునేది ప్రభుత్వం. ఎందుకంటే కష్టపడి పని చేసుకొని ఎక్కడో సక్కడ ఎంతో కొంత ఒక పైసా అనేది దాచిపెట్టుకొని ఒక ఇల్లు కొనుక్కొని ఆ ఇంటిని ఆ కాపురాన్ని నిలబెట్టుకునే ఒక కుటుంబము నువ్వు కూలగొట్టిస్తున్నావంటే మరి నీకు కుటుంబం ఉంది కదా, నీ కుటుంబాన్ని నువ్వే కూలగొట్టుకుంటే అయిపోతుంది కదా. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూలగొట్టించే కన్నా నీకు పైసలు లేవంటే భిక్షమేసి ప్రతి ఒక్క ప్రజలు నీకేస్తారు. బిచ్చం అంటే ఏంటో తెలిసిన? ఆ బిచ్చము నీకు ప్రజలు వేస్తారు. భారతీయ జనతా పార్టీ కంటి సూపును కూడా ఆగటం లేదు. కష్టపడి పని చేసిన వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. ఎక్కడ ఏది జరిగినా కూడా బయటికి తీస్తుంది. మీరు తీస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు సరదాగా ఫ్లైట్లో తిరిగి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ముచ్చట్లు పెట్టుకొని ఒక మీటింగులు పెట్టుకొని లంచాల మీద ఎగబట్టము, ఇళ్ల మీద ఎగబట్టము, ఫోకస్ అంతా నీకు అదే కావాలి, ప్రజలను కాదు మీకు కావాల్సింది. కానీ దేవుడు నిన్ను ఇవాళ నేను చెప్పే మాటకి దేవుడు నిన్ను చంపేస్తాడు. నువ్వు చేసే పాపాలని చుట్టేస్తారు. ఆ దేవుడే నిన్ను చుట్టేయకపోతే ప్రజలు చెప్పే మాటలు ఇలాంటి మాటలు చెప్తున్నారంటే చంపేస్తారు నిన్ను దేవుడు అంటున్నారు ప్రజలు. ఇలాంటి మాటలు అంటుంటే మీకు మంచిగా అనిపించటం లేదా? ఒక రేవంత్ రెడ్డి గారివి ఒక ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని గొప్పలు చెప్పుకుంటాం కాదు మనకు కావాల్సింది, ప్రజల్ని పట్టించుకునేదే మన గొప్పతనం అని మనం బయటకు తీసుకొచ్చి సాధించాలి. మీరు ఆ కష్టాల్లో లేరు. మీ ఇష్టాల కోసము, మీరు సంపాదించుకునే సంపాదన కోసము, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటాం కోసము ఇవాళ వచ్చి బయట నువ్వు అందరికీ చుక్కలు చూపెడుతున్నావు అంటున్నారు చూడు. అదే చుక్కలు నీకు చూపెడుతున్నారు ప్రజలు, అదే చుక్కలు ప్రభుత్వం చూపెడుతుంది నీకు. ఇది చాలా తప్పు చేసినవు రేవంత్ రెడ్డి గారు. ఇన్ని రోజులైనా నువ్వు బస్ పాసులు పెట్టడమే తప్పు. ఆ బస్ పాస్ పెట్టిన వల్ల ప్రజలు మోసపోవటం కూడా తప్పేను. నిన్ను ఓటేపించి గెలిపించటం కూడా తప్పేను. ఇలాంటి ఇల్లు కూలగొడతావని మేము అనుకోలేదు పాపము. ప్రజలు పేదవాళ్ళ ఇంటిని కూలగొడతావని వాళ్ళు అనుకోలేదు పాపం నిన్ను. లేకపోతే అప్పుడే నీకు ఓటేయకుండా గెలిపించకుండా ఉంటుండ్రు. కానీ తప్పు చేసింది, ఆ తప్పులో ఇరుక్కునేది ఒక రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆ రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లుగా
మీరు వాస్తవంగా చెప్పాలంటే మీరు వెనక్కిపోవటమే మంచిదని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు సంపాదించేది ఏం లేదు, ప్రజలను తినటానికే నువ్వు బతుకుతున్నారు. ప్రజలు సొమ్ములు, ప్రజల ఆస్తులు తినటానికే బతుకుతున్నారు మీరు. మీ పార్టీ అనేది ఒక ప్రభుత్వము ఏం చేయాలి? ప్రజల్ని కాపాడాలి, ప్రజల్ని పట్టించుకోవాలి, ప్రజలు కోరుకునే కోరికలు ప్రభుత్వం తీర్చాలి. నువ్వు తీర్చకుండా ఏం లేకుండా ఒక్కొక్క ఇంటిని పట్టుకొని ఒక గవర్నమెంట్కి ఒప్పజెప్పి నువ్వు ఎక్కడ ఏ ఇళ్ళు అయినా ఉన్నాయి కానీ కూలగొట్టించమనే హక్కు అధికారం మీకు అసలు ఎవరికి ఏ గవర్నమెంట్కి కూడా లేదు. వాస్తవంగా ఇది కావాలంటే కోర్టులో ఆ లెక్కలన్నీ బయట పెడితే ఎవరైతే తప్పు చేశారో అవన్నీ బయటపడుతున్నాయి. మీకు ఇన్ని కేసులు పడుతున్నాయి అంటే ఎందుకు పడుతున్నాయి? ఫస్ట్ గవర్నమెంట్ మీద వేయండి కేసులు. గవర్నమెంట్ మీద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తప్పులకి ఎగబడేవాళ్ళు, అలాంటి వాళ్ళ మీద కేసులు వేస్తేనే, కోర్టుకి వేస్తేనే ఆ కోర్టే వాళ్ళకి అసలు ఆ జాబులు కూడా లేకుండా అయిపోతాయని మేము కోరుకుంటున్నాం. దయచేసి గవర్నమెంట్లో ఎంతమంది అయితే తప్పులు చేసి ఆ లెక్కల లిస్టులు అన్నీ బయటకు తీస్తేనే ప్రతి ఒక్కరి దగ్గర ఆ లిస్టులు ఉంటాయి. ప్రజల దగ్గర ఎన్ని తప్పులు గవర్నమెంట్ చేసిందో ఆ గవర్నమెంట్ ప్రభుత్వం చేసిన లిస్టులు తీయమను బయటికి తీస్తేనే గవర్నమెంట్లో ఎంతమంది అయితే తప్పు చేశారో వాళ్ళందరూ డ్యూటీలు కూడా లేకుండా వాళ్ళకి జాబే రాకుండా చెయ్యండి. అప్పుడు ప్రజలు పట్టించుకొని మీకు ఓటేసి గెలిపించి మిమ్మల్ని కాపాడుకుంటుంది ప్రజలు. అలాంటి తప్పుల్లో మీరు ఇరుక్కొని ప్రజల్ని మోసం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు, ఆడ ఉండే మనుషులకి నేర్పుతున్నారు. ఎమ్మెల్యేల గారికి, ఎంపీల గారికి, ప్రెసిడెంట్ల గారికి, జనరల్ సెక్రటరీల గారికి, కార్పొరేటర్లకి, ప్రెసిడెంట్ల గారికి నేర్పించి మీరు లంచాల మీద ఎగబడండి. ఎమ్మెల్యేలు గారు, ఎంపీలు గారు అందరూ ఆ లంచాల మీద బతుకుదాము, ప్రజలు ఎటుపోతే ఎట్లయితే మనకేమైంది అని మీరు ఓటేపించుకొని ప్రజలను మోసం చేశారు. అందుకని రాబోయే కాలంలో కూడా మేము కోరుకునే కోరిక కూడా భారతీయ జనతా పార్టీ బయటికి రావాలి, ఇంకా ఎదగాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్క ప్రజలకి, ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా బీజేపీ పార్టీ వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉండబట్టే ఇవాళ మన భారతీని కాపాడుతుంది, ప్రజల్ని కాపాడుతుంది, ప్రభుత్వాన్ని కాపాడుతుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ పేరు తీసుకొచ్చిందంటే ఆ పేరే భారతీయ జనతా పార్టీ నిలబెడుతుంది. బండి సంజయ్ అన్న నీతిగా, నిజాయితీగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కోరుకొని చెప్తున్నాడు మీటింగుల్లో కూడా. నేను ప్రజలకి, నేను మనిషిని, నేను ప్రజలకి, నేను మనిషిని. బండి సంజయ్ అన్న నేను ప్రజలకి మనిషిని, నేనే ప్రభుత్వానికి మనిషిని కాదు అని చెప్తున్నాడు. కానీ
తప్పు చేస్తే ఏ ప్రభుత్వమైనా ఎవరు ఊరుకోరు. ప్రజలకి ఒక తప్పు జరిగిందంటే ఏ ప్రజలు కూడా ఊరుకోరు. ఇది ఒక్కటి మనం కోరుకునేది ఒక్కటి. ఆ ఒక్కటిని ప్రతి ఒక్క ప్రజలకి భారతీయ జనతా పార్టీనే ఒకటి అనేది కాపాడాలని మేము కోరుకుంటూ అందరికీ కూడా అయోధ్యలో కూడా మంచి పేరు తీసుకొచ్చిన ఆయనకి వాళ్ళకి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ చూడండి, ఏ ప్రజలనైతే ఏ ప్రభుత్వం మోసం చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని కిందకు తొక్కేయాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఆ ప్రజలు చెప్పే మాటలే ప్రభుత్వం పట్టించుకొని ఎక్కడైతే ఏ ఇంటినైతే కూలగొట్టించారో ఆ ఇంటిని కట్టిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్ని ఇళ్ళు కూలగొట్టించాడో అన్ని ఇంటిని కట్టిపిచ్చి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని రేవంత్ రెడ్డి గారికి మేము నమస్కరించి చెప్తున్నాము. ఇది ఇంపార్టెంటు. మీరు ఎట్లా కూలగొట్టించారో అట్లాగనే మళ్ళీ కట్టిపించండి. మీరు కట్టిపిస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారి కాళ్ళు మొక్కి దండం పెట్టుకొని మీకు ఒక మంచి పేరు తీసుకొస్తారు. ఆ పేరును చెడగొట్టుకోకుండా ఎక్కడైతే ఏ ఇళ్ళనైతే కూలగొట్టించావో అన్ని ఇళ్ళని కట్టిపించండి మీరు. అదే మీ గొప్పతనము. అదే మీకు ఒక పేరు వస్తుంది. ఆ పేరునే మీరు నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.